ఈ విధానం శత్రువు మనకు ఇబ్బంది పెడుతున్న సందర్భంలోనే మనం ఈ యొక్క నిర్ణయానికి రావాలి. మనకు బాగా ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఈ యొక్క విధానాన్ని ఈ యొక్క నిర్ణయం తీసుకోవాలి. ఏదో ఆవేశంలో కాకుండా ఈ యొక్క విధానం తీసుకోవాలి. మనం ఆ యొక్క శత్రువు నుంచి రక్షింపబడతాము. శత్రువు మన జోలికి రాకుండా మనల్ని చూస్తే భయపడేటట్టు కానీ, లేదంటే మనల్ని చూస్తే భయపడవే కాకుండా ఊరు నుంచి వెళ్ళిపోవడం కానీ, లేదంటే కాళ్ళు చేతులు పడిపోయి మంచంలో పడే విధంగా కానీ ఈ విధానం చేయవచ్చును. లేదా మొత్తమే ప్రాణాపాయ స్థితికి వచ్చే విధంగా కూడా ఈ విధానం చేయవచ్చును. అనుభవజ్ఞుల వల్ల మాత్రమే ఈ విధానం అవుతుంది. ఈ విధానం అనుభవజ్ఞుల వల్ల మాత్రమే అవుతుంది. ఇది గమనించండి.